వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జ్యోతి. ఈ రోజుల్లో చాలా మంది కపుల్స్ చూస్తున్నాం మనం. లేట్ మ్యారేజెస్ చేసుకోవటం వల్ల కానివ్వండి, లేకపోతే వాళ్ళలో అట్మాస్ఫియర్ చేంజెస్ కానివ్వండి, సో వాతావరణంలో మార్పు ఇలాంటివి ఏవన్నా తీసుకోండి, చాలా మందిలో మనం ఫర్టిలిటీ అనేది చూస్తున్నాం అనమాట. సో కొంతమందికి వాళ్ళకి తెలిసి ఐవీఎఫ్, ఐయుఐ లాంటి ట్రీట్మెంట్స్కి వెళ్తున్నారు. సో వెళ్ళేటప్పుడు చాలామందికి ఏంటంటే నెగిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి. సో అసలు అలాంటి వాళ్ళు డాక్టర్ని ఏ స్టేజ్లో సంప్రదించాలి, ఈ ట్రీట్మెంట్ వాళ్ళు ఎంత త్వరగా తీసుకోవాలి, అండ్ ఐయుఐ, ఐవీఎఫ్కి సంబంధించి మీకు కూడా ఏవైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు సంప్రదించవచ్చు. సో మరి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను వచ్చేసాను 9M ఫర్టిలిటీ బై అంకుర హాస్పిటల్స్. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీవాణి కొత్త గారు, హెచ్ఓడి అండ్ డైరెక్టర్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో డాక్టర్ గారు, సో నేను మాట్లాడినట్టు చాలా మందిలో ఈరోజు ఫర్టిలిటీ అనేది ఎక్కువైపోయింది. సో మెయిన్ రీజన్స్ మీరేం చెప్తారండి అసలు ఇలాంటివి రావడానికి కారణం? ఈ మధ్య కాలంలో అయితే మనము చాలా మంది కపుల్స్ ఫర్టిలిటీ ఇష్యూస్ తోటి బాధపడడం చూస్తున్నాము. దాని గురించి డాక్టర్స్ని సంప్రదించడం, ట్రీట్మెంట్స్కి వెళ్తున్నాం అనేది కొద్దిగా ప్రీవియస్గా కన్నా కూడా ఎక్కువగానే చూస్తున్నామండి. అండ్ దీనికి గల కారణం కనుక మనం చూసుకున్నట్టుగా అయితే వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ థింగ్ వెయిట్ అనేది ఎక్కువ ఉండడము, అండ్ మ్యారేజ్ కొద్దిగా లేట్గా అవ్వడము, అండ్ ఏజ్ అనేది కూడాను మనం ఫ్యాక్టర్గా చెప్పుకోవాల్సి వస్తుంది. బికాస్ ఆడవాళ్ళలో ప్రత్యేకంగా చూసుకుంటే మాత్రము ఏజ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. మనకు అండాశయాలలో అంటే ఓవరీస్లో ఎగ్స్ అనేవి ఉంటాయి. అవి ఏజ్తో పాటుగా క్రమంగా తగ్గడం అనేది చూస్తూ ఉంటాము. సో ఎంత వాళ్ళు అదేంటి త్వరగా సంప్రదిస్తే దట్ వుడ్ బి మోర్ బెటర్. ఎప్పుడైనా కూడాను ఒక కపుల్కి ఏం చెప్తామంటే, మ్యారేజ్ అయినా ఒక 1 year వరకు ఇఫ్ నార్మల్ ఇంటర్కోర్స్ జరుగుతోంది అండ్ ఉమెన్కి పీరియడ్స్ కనుక సరిగ్గా అవుతున్నాయి, రెగ్యులర్ సైకిల్స్ అవుతున్నాయి అనుకుంటే దే క్యాన్ ట్రై ఫర్ 1 year బిఫోర్ కన్సల్టింగ్ అ డాక్టర్ ఇఫ్ ఆల్ ద థింగ్స్ ఆర్ ఫైన్. బట్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటున్నాయి, లేకపోతే వాళ్ళు అదేంటి ఫ్యామిలీ ఇష్యూస్లో అంటే కలవడంలో ఇష్యూస్ ఉంటున్నాయంటే మాత్రము దే నీడ్ టు కన్సల్ట్ అ డాక్టర్ అ బిట్ ఎర్లీ. అండ్ ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నప్పుడు ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఇఫ్ ఉమెన్స్ ఏజ్ ఇస్ మోర్ దెన్ 30 తప్పకుండా త్వరగానే వాళ్ళు కన్సల్ట్ చేయాలి. అండ్ అబౌవ్ 35 ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు కన్సల్ట్ డాక్టర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనమాట. ఓకే. సో ఇప్పుడు మీ దగ్గరికి కామన్గా ఎలాంటి కపుల్ వస్తున్నారండి? ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి వాళ్ళకి? మా దగ్గర లైక్ డిఫరెంట్ ఇష్యూస్ తోటి రావడం అనేది చూస్తూ ఉంటాము. చాలామంది ఏమంటారు, ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి ఉంటాయి, ప్రీవియస్ ట్రీట్మెంట్స్ తీసుకొని అండ్ ప్రెగ్నెన్సీ రాకపోవడంతో చూస్తూ ఉంటాము. అండ్ మేల్ ఫ్యాక్టర్ కూడాను ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగానే ఇంక్రీజ్ అవుతుంది. అంటే మగవాళ్ళలో కూడాను కౌంట్ ఇష్యూస్ తోటి కౌంట్స్ తగ్గిపోవడము, మొటిలిటీ ఇష్యూస్ ఉండడం వల్ల కూడాను ప్రెగ్నెన్సీస్ రాకపోవడం అనేది చూస్తున్నాము. అండ్ పీసీఓడి అనేది కూడా మీరు వినుంటారు చాలామంది. అంటే అండాశయాల్లో నీటి బుడగల్లాగా ఎగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి ఉంటుంది ఉమెన్లో. పీసీఓడి ఈజ్ వన్ ఆఫ్ ద కాజ్. ఎండోమెట్రోసిస్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఇష్యూ ఉంటుంది. ఎందులో అయితే మనకు ఓవరీస్లో చాక్లెట్ సిస్ట్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సో దీనివల్ల కూడాను ప్రెగ్నెన్సీస్ రాకపోవడం అనేది చూస్తూ ఉంటాము. సో దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్, ఏజ్, వెయిట్ ఇష్యూస్, ఇర్రెగ్యులర్ సైకిల్స్, పీసీఓ, ఎండోమెట్రోసిస్, ఇవన్నీ కూడాను మనకు ఉమెన్లో మోస్ట్ కామన్ రీజన్స్. మేల్స్లో ఏంటంటే కౌంట్ ఇష్యూస్ అనేవి కూడా ఉండడం వల్ల కూడా కౌంట్ ఇష్యూస్ అంటే కౌంట్ తగ్గడము, అండ్ వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం, అంటే బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ అదేంటి కలవడంలో ఇష్యూస్ అనేవి కూడాను కొద్దిగానే ఎక్కువగానే చూస్తున్నాం. సో దీస్ ఆర్ ఆల్ ద మోస్ట్ కామన్ రీజన్స్ ఇప్పుడు చాలా మంది మనకి క్లినిక్కి వచ్చి చూపించుకోవడానికి. ఓకే. సో మేడం, ఇప్పుడు మేజర్గా చాలామంది ఫీల్ అవుతుంది ఏంటంటే, ఎప్పుడైనా కపుల్స్కి ఫర్టిలిటీ సమస్య ఉందంటే ఫస్ట్ ఉమెన్నే వాళ్ళు అంటూ ఉంటారు. సో ఇప్పుడు అంటే మీ దగ్గరికి వచ్చే వాళ్ళు కపుల్ ఇద్దరు సపోర్ట్ చేస్తూ ఉంటారా? అంటే ఇప్పుడు ఈ టెస్ట్ చేసేవి ఏవైతే ఉంటాయో ఉమెన్కి ఎలా చేస్తారో మెన్కి కూడా చేస్తూ ఉంటారా? సో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎంత ఉంటుందంటారు ఫర్టిలిటీలో? డెఫినెట్గా అండి. కపుల్ యాజ్ ఇద్దరు కూడాను చూపించుకోవడము చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా కూడాను ఒకరిది ఇష్యూ అని మనము లేబుల్ చేయలేం. అండ్ సొసైటీలో ఏంటంటే ఇట్స్ లైక్ సిన్స్ మెనీ ఇయర్స్ ఇట్స్ బీన్ అ టాబూ. అంటే ప్రెగ్నెన్సీ రావటం లేదు అంటే అదొక ఫీమేల్ ఫ్యాక్టర్ లాగానే చాలా ఇన్ని సంవత్సరాలు చూస్తున్నాం. బట్ క్రమంగా ఏంటంటే
మనము ఈ మధ్య కాలంలో మేల్స్ లో కూడాను ఎక్కువగానే ఇష్యూస్ చూస్తున్నాం. సో ఎలాగైతే ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయో అదేంటి మగవాళ్ళలో కూడాను ఇష్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇద్దరు చూయించుకోవడము చాలా ఇంపార్టెంట్. సో దానిలో భాగంగా ఏంటంటే ఫీమేల్స్కి అయితేనేమో బేసిక్ టెస్ట్ లాగా అల్ట్రాసౌండ్ అనేది చేస్తాం. అల్ట్రాసౌండ్ అందులో ఏంటంటే యూట్రస్ ఎలా ఉంది, అంటే గర్భసంచి ఎలా ఉంది, అందులో ఏమైనా గడ్డలు ఉన్నాయా, ఫైబ్రాయిడ్స్ అలాంటివి ఉన్నాయని చూసుకుంటాము. అండ్ అండాశయాలలో అదేంటి ఎగ్స్ అని ఉన్నాయనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఏజ్ తోటి తగ్గుతూ ఉంటాయని చెప్పాం కదా. సో ఎన్ని ఉన్నాయి అండ్ రిజర్వ్ అనేది కరెక్ట్గా ఉందా, సో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్స్ డిసైడ్ చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. సో ఇది ఉమెన్లో బేసిక్ టెస్ట్ అనమాట. అండ్ వాటితో పాటుగా కొన్ని బ్లడ్ టెస్ట్లు అనేవి కూడా చేస్తాము. హార్మోన్ ఇవాల్యుయేషన్ అనేది చూసుకోవాలి. సో హార్మోన్ ఇవాల్యుయేషన్ అందులో భాగంగా AMH అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దట్ విల్ టెల్ us అసలు ఫిమేల్స్లో ఎన్ని ఎగ్స్ మిగిలి ఉన్నాయని చెప్పే హార్మోన్ అది. సో దట్ విల్ గైడ్ us. సో హౌ మెనీ ఎగ్స్ ఆర్ స్టిల్ లెఫ్ట్ అవుట్ అండ్ ఏ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేది చెప్పడానికి వీలవుతుంది. సో అటు స్కాన్, బ్లడ్ టెస్ట్ అన్నీ కూడా కన్సిడర్ చేసి ట్రీట్మెంట్స్ డిసైడ్ చేస్తాము. అండ్ మగవాళ్ళలో ఏంటంటే బేసిక్ టెస్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా సెమెన్ అనాలిసిస్ అనేది చాలా కామన్ టెస్ట్ అండి. దట్ విల్ టెల్ us అబౌట్ ద కౌంట్ అండ్ మొటిలిటీ అనమాట. కౌంట్ ఎలా ఉంది, మొటిలిటీ ఎలా ఉంది అని తెలుసుకుంటాము. బేస్డ్ ఆన్ దట్ కూడాను మనము ట్రీట్మెంట్స్ డిసైడ్ చేస్తాం. ఓకే, సో ఇద్దరిని టెస్ట్ చేస్తారనమాట ఈక్వల్గా. తప్పకుండా అండి, ఎందుకంటే మనము ఒకరికి ఎవాల్యుయేట్ చేసి వాళ్ళకే ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, కొన్ని లైక్ మేము వాడతాము తర్వాత చేయించుకుంటాము అని చెప్తారు. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఇనిషియల్ కన్సల్టేషన్లోనే ఇద్దరు రావడము, ఇద్దరు చూయించుకొని అదేమంటారు ఇవాల్యుయేట్ చేసుకుంటే దట్ విల్ బి మోర్ యూస్ఫుల్. అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద రీజన్ ఆల్సో, అంటే ఫర్ వాట్ దే ఆర్ కన్సల్టింగ్. ఇన్ కేస్ ఇప్పుడు అదేమంటారు కలవడంలో ఇష్యూస్ ఉన్నాయంటే మోర్ టువర్డ్స్ అదేంటి మేల్ ఫ్యాక్టర్ లాగా ఆలోచించి ఆ విధంగా కూడా ఇవాల్యుయేట్ చేస్తాం. సో వాళ్ళు క్లినిక్కి అంటే డాక్టర్ని సంప్రదించేటప్పుడు వాళ్ళకున్న ఇష్యూస్ బట్టి మనం ఇవాల్యుయేషన్ చేయించుకోవాలి. సో అంటే ఇట్లాంటి వాళ్ళకి ఏమన్నా కౌన్సిలింగ్ చేయడం అట్లా ఏమన్నా ఉంటుందా మేడం? యా, డెఫినెట్గా అండి. మనకు ఎప్పుడైతే ఫస్ట్ టైం అదేంటి వాళ్ళు డాక్టర్ని సంప్రదిస్తారో వాళ్ళ అదేంటి రీజన్ తోటి అదేంటి డాక్టర్ని కలుస్తున్నారు, వాట్ అదంటే వాళ్ళకున్న ఇష్యూస్ ఏంటి అనే దాన్ని బట్టి వాళ్ళ మన ఏమంటే ప్రాబ్లమ్స్ ని మనం అడ్రస్ చేయాల్సిన అవసరం పడుతుంది. ప్రతిదానికి ఏంటంటే ట్రీట్మెంట్, వాళ్ళ మందులు ఇవి అంటే కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. ట్రూ. సో ఖచ్చితంగా ఇష్యూ ఏంటి, దానికి గల సొల్యూషన్ ఏముంటుంది, దాన్ని ఎలా అడ్రస్ చేయాలి, దానికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది మనం క్లియర్ కట్గా ముందుగానే అన్ని డిస్కస్ చేసిన తర్వాతనే ట్రీట్మెంట్స్ అనేవి ముందుకు తీసుకెళ్తాం. ఓకే, సో ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ కేసెస్ చూసుకుంటే కూడా ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ అనేది ఎక్కువైపోతుంది. చాలామంది ఫస్ట్ టైమే వాళ్ళకి స్ట్రాంగ్గా ఉండలేకపోతున్నారు, అబార్షన్స్ ఎక్కువైపోతున్నాయి. సో ఏంటంటారండి రీజన్స్ అసలు? రికరెంట్ మిస్క్యారేజెస్ అనేవి కూడా చూస్తున్నామండి. అంటే ప్రెగ్నెన్సీస్ రాకపోవడం అనేది ఒక ఇష్యూ అయితే వచ్చిన ప్రెగ్నెన్సీ కూడాను మిస్క్యారేజ్ అవ్వడం అనేది కూడాను సహజంగానే చూస్తున్నాము. అండ్ చాలా మటుకు ఏంటంటే ఒకసారి ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చి మిస్క్యారేజ్ అయిన తర్వాత సెకండ్ టైం ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వకుండా మిస్క్యారేజ్ అవ్వడం ఛాన్సెస్ లైక్ ఇట్ విల్ బి లెస్. బట్ రిపీటెడ్గా అంటే ఒక ట్వైస్ అండ్ థ్రైస్ అలాగే కంటిన్యూస్గా రిపీటెడ్గా మిస్క్యారేజ్ అవుతున్నాయంటే ఇట్ ఈస్ ద టైమ్ దట్ వీ నీడ్ టు ఇవాల్యుయేట్. సో అంటే ఎక్కడో ఇష్యూ ఉంది అని అర్థం. సో దానికి సంబంధించి మనము డీటెయిల్ హిస్టరీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వాళ్ళ అదేంటి భార్యాభర్తలది అదేంటి మ్యారేజ్ నుంచి స్టార్ట్ చేస్తాం. అసలు వాళ్ళది ఏమైనా మేనరికమా, ఓకే, బికాస్ మోస్ట్ అదేంటి కామన్ గా చూస్తుంటాం అంటే చాలా దగ్గర సంబంధాలు చేసుకున్న వాళ్ళలో కూడాను జెనెటిక్ ఇష్యూస్ తోటి కూడాను అదేంటి మిస్క్యారేజెస్ అవుతుంటాయి. అండ్ అదేంటి వాళ్ళు ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నారా, అండ్ అదేంటి మంత్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీలో మిస్క్యారేజెస్ అయ్యాయి అంటే ఫస్ట్ 3 monthsలో మిస్క్యారేజెస్ అయ్యాయా, లేకపోతే 3rd month తర్వాత అవుతుందా, లేకపోతే 7th month తర్వాత అంటే నియర్ అబౌట్ ద టర్మ్ అంటాం అంటే డెలివరీ కన్నా ముందు అలాంటివి అవుతున్నాయా అనేది కూడా చూసుకోవాలి. బికాస్ ఈచ్ ఏమంటారు ట్రైమిస్టర్ అంటాం అంటే వాటికంటే ఫస్ట్ 3 months ఈజ్ కాల్ ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ఈజ్ అదేంటి సెకండ్ 3 months ఆ సెకండ్ ట్రైమిస్టర్ అంటాం. ఎప్పుడైతే వాడు అదేంటి ప్రెగ్నెన్సీస్ అనేవి ఆ పర్టికులర్ అదేంటి టైంలో మిస్క్యారేజ్ అవడం రీజన్స్ ఆర్ డిఫరెంట్.
అవును. సో ఫస్ట్ 3 months లో అయిన మిస్క్యారేజెస్ కి మోస్ట్ కామన్ రీజన్ వుడ్ బి జెనెటిక్ ఇష్యూస్. ఓకే. అంటే ఏర్పడుతున్న పిండంలో అంటే ఫార్మేషన్ లో ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు చాలా కామన్ గా మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి. ఓకే. లైక్ ద ఎంబ్రియో కాంట్ సర్వైవ్ టు అ లాంగర్ ఎక్స్టెంట్. ప్రెగ్నెన్సీ వస్తుంది, పాజిటివ్ చూస్తారు, స్కాన్ వరకు వెళ్తారు, బట్ ఆ స్కాన్ లో ఎంటీ సాక్ కనిపించడం కానివ్వండి, లేకపోతే హార్ట్ బీట్స్ రాలేదు అని చెప్పడం, ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ దీనికి గల చాలా మోస్ట్ కామన్ రీజన్ వుడ్ బి జెనెటిక్ ఇష్యూస్, అంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ అంటాం, అంటే బేబీ ఫార్మేషన్ లోనే ప్రాబ్లం ఉంటుంది. సో అలాంటప్పుడు మనము దీనికి ఇవాల్యుయేషన్ కూడా ఆ విధంగానే చేస్తాం. సో కపుల్స్ ఇద్దరిది కూడా జెనెటిక్ టెస్టింగ్ చేయడము, వాళ్ళిద్దరిలో ఏదైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయనేది కూడా చెక్ చేస్తాం. అండ్ నెక్స్ట్ కామన్ రీజన్ వుడ్ బి యూట్రస్ లో ఏదైనా ప్రాబ్లం ఉండడం. యూట్రస్ లో ప్రాబ్లం అంటే కొంతమందిలో పొరలాగా చూస్తుంటాం, సెప్టమ్ అంటాం అనమాట. సో ద యూట్రస్ లో 2 ఏమంటే క్యావిటీస్ లాగా చీలిపోతుంది. సో ప్లేస్ అనేది సరిగ్గా ఉండకపోవడం వల్ల కూడాను బేబీ పెరగకపోవడము, మిస్క్యారేజ్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. సో యూట్రస్ లో ఇష్యూస్, అదర్ రీజన్స్. అండ్ 3rd month తర్వాత ప్రెగ్నెన్సీ మిస్క్యారేజెస్ అవుతున్నాయి అంటే యూట్రస్ యొక్క పట్టుత్వం లేకపోవడం వల్ల, కొద్దిగా దారి చిన్నగా ఉండడం వల్ల, సర్వైకల్ ఇంకాంపిటెన్స్ అంటాం. సో దే ఆర్ అది వన్ ఆఫ్ ద రీజన్ ఉంటుంది. అండ్ అదర్ థింగ్ అంటే మన బాడీలో కొన్ని యాంటీబాడీస్ డెవలప్ అవుతూ ఉంటాయి. అంటే మదర్ బేబీని రిజెక్ట్ చేయడం. సో ఆ యాంటీబాడీ డెవలప్మెంట్ వల్ల కూడాను బేబీ పెరగదు. సో వాటికి సంబంధించి కొన్ని టెస్ట్లు ఉంటాయి, అవి చేసుకోవాలి. దీనికి ఇప్పటి వరకు ఏంటంటే రొటీన్ గా మనము కొన్ని యాంటీబాడీ టెస్టింగ్ వరకే చేసుకునే వాళ్ళం, బట్ రీసెంట్ గా ఏంటంటే ఇంకా డెప్త్ లోకి వెళ్ళి ఇమ్యునాలజికల్ ఎవాల్యుయేషన్ అనేది కూడా చేస్తున్నాం, లైక్ HLA టైపింగ్ అంటాం. సో అది చేసుకొని ఇద్దరిది అంటే ఏమైనా క్లోజ్ మ్యాచింగ్ అవుతుందా, దాని వల్ల రిజెక్ట్ చేస్తుందా అనేది తెలుసుకొని కూడాను ట్రీట్మెంట్స్ అనేవి మనం డిసైడ్ చేయొచ్చు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ విచ్ ఆర్ కమింగ్ అప్ ఇన్ ద ఇవాల్యుయేషన్ ఆల్సో. సో అంటే ప్రతి మనిషిలో ఎలా ప్రాబ్లం అయితే ఉంటుందో మనము వాటిని సాల్వ్ చేయడానికి కూడా ఇన్ని ఉన్నాయి అన్నమాట, థెరపీస్ మొత్తం అన్ని. డెఫినెట్లీ. అంటే మనకి ఏదైనా అంటే ఇష్యూ ఉంది అంటే దే షుడ్ బి సమ్ రీజన్ టువర్డ్స్ దట్. సో దాన్ని బట్టే మనము అదేంటి ఇవాల్యుయేట్ చేసుకొని మనము ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటి అనేది తెలుసుకొని ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయాల్సి ఉంటుందండి. అంటే ఇట్ షుడ్ నాట్ బి అ బ్లాంకెట్ ట్రీట్మెంట్ టు ఎవ్రీబడి. అయినా ప్రతి ఒక్కరికి ఒకేలాగా ఉండదు కదా మేడం, ఎవ్రీబడి షుడ్ హ్యావ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. డెఫినెట్లీ అండి. అందుకోసం అని ఏంటంటే ఇండివిజువలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. బికాస్ అంటే అందరికి ఒకటే రీజన్ వల్ల ఉండదు కాబట్టి ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్ రీజన్ వల్ల అవుతుంది. సో వీ నీడ్ టు అందుకే ప్రాపర్ హిస్టరీ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఎప్పుడైతే వాళ్ళు when they come in we take a detailed history. సో దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఎక్కడ ఇష్యూ ఉంది, ఏ విధంగా ఇవాల్యుయేట్ చేసుకోవాలి అని. సో దాని ప్రకారంగానే మనము టెస్ట్లు చేయడం కానివ్వండి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇవ్వడం కానీ సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే. సో ఇది నిజంగా చాలా మందికి తెలియదు. సో నీకు ఇట్లా అయింది కదా, మేబీ నాకు కూడా ఇలాగే అవ్వచ్చు, అలా కంపేర్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఈ రోజుల్లో చాలా మంది అంటే కొంచెం ఇక్కడ మనకి హైదరాబాద్ సిటీస్లో అండ్ అలాగే టౌన్స్లో ఉన్న వాళ్ళకి కొంచెం IVF అంటే ఏంటి, IUI అంటే ఏంటి కొంచెం తెలుస్తుంది. అస్సలు తెలియని వాళ్ళకి, ఊర్లో ఉన్న వాళ్ళకి, వాళ్ళు ఎన్నో రోజుల నుంచి సఫర్ అవుతూ ఉంటారండి. ఆల్మోస్ట్ ఒక 10 years వరకు ఉంటారు, కానీ వాళ్ళకి బేబీస్ కావాలని ఉంటుంది. సో ఇలా ట్రీట్మెంట్కి వెళ్ళాలంటే వాళ్ళకి చాలా నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి. మేబీ మీకు కూడా తెలిసే ఉంటుంది, IUI అంటే ఇది మనకి సంబంధించింది కాదేమో, సో అసలు ఆ ట్రీట్మెంట్ అంతా ఎట్లా ఉంటుందో. సో ఇట్లా మాట్లాడే వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు అసలు? చాలా మందికి చాలా అపోహలు ఆర్ఎల్స్ మిస్కన్సెప్షన్స్ అనేవి చాలా ఉంటాయండి. అంటే అది వాళ్ళకి కంప్లీట్ అవగాహన లేకపోవడం వల్ల కూడాను ఉంటుంది. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ద టైమ్ దట్ దే నీడ్ టు బి అవేర్ రిగార్డింగ్ ఆల్ దీస్ ట్రీట్మెంట్స్ అన్నమాట. సో ఎప్పుడైనా కూడాను అండ్ మీరు ఇందాక అన్నట్టుగా డిలే చేస్తూ ఉంటారు, వాళ్ళకి తెలియకపోవడము, ట్రీట్మెంట్స్ తీసుకోకపోవడం అనేది చూస్తుంటాం. అలాంటి సందర్భాలు చాలా అదేమంటారు, మేము కూడాను దీనికి హాస్పిటల్లో చూస్తూ ఉన్నాము. వాళ్ళకి చెప్పడం ఏంటంటే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మ్యారేజ్ అయ్యి 1 year అవుతోంది అండ్ ఇఫ్ దే నాట్ ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఇట్ ఈస్ బెటర్ టు కన్సల్ట్ అ డాక్టర్ అట్లీస్ట్ 1 అండ్ బేసిక్ టెస్ట్లు చేసుకొని ఏదైనా ప్రాబ్లం ఉందా అని కనుక్కొని ఇవాల్యుయేషన్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే
మనకు ఫీమేల్స్లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఏజ్ అనేది ఇట్స్ లైక్ ఆన్ గోయింగ్ థింగ్. సో ఎగ్ రిజర్వ్ తగ్గిపోవడం అనేది ఖచ్చితంగా చూస్తూ ఉంటాం కాబట్టి బై ద టైమ్ దే డిసైడ్ అండ్ దే థింక్ ఓకే దిస్ ఇస్ ద టైమ్ విల్ గో ఫర్ ద ట్రీట్మెంట్ అనుకునేసరికి ఏజ్ ఎక్కువ అయిపోతే ఎగ్ నెంబరు తగ్గుతుంది. ఎగ్ నెంబర్ తగ్గడం వల్ల సక్సెస్ రేట్స్ తగ్గుతాయి. సో డెఫినెట్గా త్వరగా అంటే డాక్టర్ని అంటే కన్సల్ట్ చేసుకోవడం చాలా మంచిది. ఎప్పుడు కన్సల్ట్ చేయాలి అనేది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు చిన్న వయసుగానే ఉన్నారు, మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది, ట్రై చేశారు బట్ అదేంటి అవ్వలేదు అన్నప్పుడు బెటర్ టు ఫస్ట్ విజిట్ డాక్టర్ వన్స్ అండ్ కన్సల్ట్. అండ్ ఈ ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి వచ్చే మేజర్ డౌట్ ఏంటంటే సో ఇప్పుడు ఉమెన్లో ఉన్న ఎగ్ కానివ్వండి, సో మెన్ నుంచి వచ్చేదంతా సో వాళ్ళ బేబీ అనే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదన్నమాట. చాలా మందికి అపోహ ఉంటుంది. IVF IUI అంటే ఇంకా ఎడ్యుకేటెడ్ పీపుల్కి అయితే వాళ్ళకి తెలుస్తుంది సో ఇది మన బేబీ అని. సో వేరే వాళ్ళంతా వేరేగా అనుకుంటూ ఉంటారు. సో దాని గురించి ఏం చెప్తారు మీరు? అదేంటి ఆ అపోహ ఉంటుందండి, కానీ డిపెండ్స్ అపాన్ ద సెంటర్ వే దే ఆర్ గెటింగ్ ద ట్రీట్మెంట్స్ డన్. అండ్ అదేమంటే మనకి క్లియర్ ట్రాన్స్పరెన్సీ అండ్ అదేంటి ఎథికల్గా ట్రీట్మెంట్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎప్పుడైతే ఒక కపుల్ ట్రీట్మెంట్స్కి వెళ్తారో IUI కానివ్వండి IVFకి కానివ్వండి వాళ్ళ ఒక ఇష్యూస్ బట్టి వాళ్ళ అదేంటి కణాలు అనేవి కానివ్వండి ఎగ్స్ అనేవి వాళ్ళ వాడడం అనేది జరుగుతుంది. అండ్ ఎగ్స్ చక్కగా ఉన్నాయి, స్పర్మ్ కౌంట్ బాగానే ఉంది అనుకున్నప్పుడు వాళ్ళదేంటి కణాలతోటి గ్యామెట్స్ తోటి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. అండ్ దీనికి గల మనకు ఈవెన్ మన అదేంటి ల్యాబ్లో కూడా వీ హ్యావ్ అ విట్నెసింగ్ సిస్టమ్ అనమాట. సో దేర్ నాట్ బి ఎనీ మిక్సప్ ఆఫ్ ద శాంపిల్స్ అండ్ ఇట్ విల్ బి దేర్ ఓన్ అదేమంటారు జెనెటిక్ మెటీరియల్. సో వాళ్ళ ఓన్ ఎగ్ వాళ్ళ ఓన్ స్పర్మ్ తోటే మన అదేంటి ట్రీట్మెంట్స్ అనేవి జరుగుతాయి అనేది వాళ్ళకి తెలియాలి. బికాస్ దే అండ్ మన వితౌట్ దేర్ కన్సెంట్ అంటే వాళ్ళ ఇష్టం లేకుండా వాళ్ళకి చెప్పకుండా ఎప్పుడు కూడాను వేరేది వాడడం అనేది జరగకూడదు. అన్లెస్ ఆర్ అంటిల్ వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉండి అదేంటి మనము థర్డ్ పార్టీ ఆప్షన్స్ కి వెళ్తే తప్పితే అంటే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఫీమేల్స్ లో అది ఇఫ్ దే ఆర్ అరౌండ్ 35-40s వస్తున్నారు, ఎగ్ నెంబర్ బాగా తగ్గిపోతుంది, లేకపోతే క్వాలిటీ అసలు ఉండదు, దే హ్యాడ్ ప్రీవియస్ IVFs విచ్ ఆర్ డన్ బట్ ఎగ్స్ చాలా బాగా రాలేవు. అలాంటప్పుడు వీ నీడ్ టు గివ్ దెమ్ ఆప్షన్ ఆఫ్ థర్డ్ పార్టీ అంటే డోనర్ ఎగ్ ఆప్షన్. అలాంటప్పుడు కూడాను వాళ్ళకి తెలియజేసి వాళ్ళ కన్సెంట్ తోటే వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. వితౌట్ అ కపుల్స్ కన్సెంట్ నో ట్రీట్మెంట్స్ క్యాన్ బి డన్. సో ఎగ్ వేరేది తీసుకోవాలన్నా వాళ్ళకి నీడ్ ఉన్నా వాళ్ళు వెళ్దాం అనుకున్నా కూడాను అటు భార్యది భర్తది ఇద్దరి ఏమంట కన్సెంట్ ఉంటేనే చేయగలుగుతారండి. అదే విధంగా మేల్స్కి వస్తే మాత్రము అదేంటి కౌంట్ 0 ఉంటుంది, అజోస్పర్మియా అంటాం. అలాంటప్పుడు ఇఫ్ దే వాంట్ టు గో ఫర్ ఎ డోనర్ స్పర్మ్ తోటి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దాం అనుకున్నా కూడాను ఖచ్చితంగా అటు వైఫ్ కి ప్లస్ హస్బెండ్ కి ఇద్దరికి అదేంటి కన్సెంట్ ఉండాల్సిందే. సో ఒకరి సమ్మతం తోటి కూడాను ట్రీట్మెంట్స్ చేయకూడదు. చూస్తూ ఉంటాం కొన్నిసార్లు అంటే దే డు కమ్ అండ్ ఆస్క్ అంటే ఇంకొకరికి అంటే తెలియకుండా చేయండి, అలా అస్సలు చేయకూడదు. సో అండ్ వీ నెవర్ డూ దాట్. ఓకే, చాలా కాన్ఫిడెంట్ గా వెళ్ళిపోవచ్చు అంటారు కపుల్స్ అని. ఎస్, ఎందుకంటే మనకి ల్యాబ్ లో కూడాను వీ హ్యావ్ అ విట్నెసింగ్ సిస్టమ్ విత్ అదేంటి శాంపిల్స్ వాళ్ళకి చూపిస్తారా మీరు? ఈవెన్ IUI టైంలో కూడాను శాంపిల్ అనేది ప్రిపరేషన్ అయిన తర్వాత వాళ్ళ నేమ్ ID నెంబర్ అనేది ఖచ్చితంగా చూపించడం. ఈవెన్ డ్యూరింగ్ ద అదేంటి మనకి IVF లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అప్పుడు కూడాను వి షో దెమ్ ద ఎంబ్రియో, ద ID నెంబర్, నేమ్, ఎవ్రీథింగ్ అన్ని చెక్ చేసిన తర్వాతనే ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, సో మేడం ఎంబ్రియో ప్రాసెస్ ఆర్ ఫ్రీజింగ్ అంటూ ఉంటారు, అసలు అదేంటి, అది ఎలా చేస్తారు? ఎంబ్రియో ఫ్రీజింగ్ అనేదండి మనకు IVF లో వస్తుంది అనమాట. IVF లో అదేంటి యాజ్ అ ప్రాసెస్ ఎగ్ తీసుకొని స్పర్మ్ దానితోటి కలపడం జరుగుతుంది, మిక్స్ చేస్తాం. సో దాని అదేంటి ద్వారానే మనకి ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. ఓకే, బేబీ అనమాట. Day 5 స్టేటస్ వరకు కల్చర్ చేస్తాం ల్యాబ్ లో. సో దట్ ఈస్ కాల్డ్ ద ఎంబ్రియో. అండ్ ఆ ఎంబ్రియోనే మనము యూట్రస్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో కొంతమందికి ఏంటంటే మనకు ఎంబ్రియో తయారైన రోజే అంటే 5th day రోజే యూట్రస్ లోకి ట్రాన్స్ఫర్ చేసే ఏమంటారు ఆప్షన్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఫ్రెష్ ట్రాన్స్ఫర్.
ఓకే. బట్ ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అనేది అంటే అదే రోజు ట్రాన్స్ఫర్ చేస్తాం ఎంబ్రియో తయారైన రోజే. బట్ కొంతమందిలో ఎప్పుడైతే హార్మోన్స్ సరిగ్గా ఉండవు, లేయర్ బాగుండదు, లేకపోతే యూట్రస్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడాను మనము ఎంబ్రియోని అదే రోజు పెట్టలేం. సో వీ నీడ్ టు ఫ్రీజ్ దెమ్ అండ్ దెన్ ట్రాన్స్ఫర్ ఎట్ ఎ లేటర్ టైం. ఓకే. లేదా కొంతమందిలో ఎగ్స్ చాలా ఉంటాయి, హార్మోన్ హైగా ఉన్నప్పుడు కూడాను మనము ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అనేది చెయ్యలేం. సో అప్పుడు మనము ఎంబ్రియోని ఫ్రీజ్ చేసుకోవాలి. సో ఫ్రీజింగ్ ఈజ్ కాల్డ్, అంటే మనము ది సర్ప్లస్ ఎంబ్రియోస్, ఎక్సెస్ ఎంబ్రియోస్ని కూడాను మనము ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఫ్రీజ్ చేసేసి మనము లేటర్ పాయింట్ ఆఫ్ అ టైం లైక్ ఆఫ్టర్ మంత్ ఆర్ 2 months, డిపెండ్స్ అపాన్ ద కపుల్స్ చాయిస్, ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. దీని ద్వారా ఏంటంటే ఒకటి సక్సెస్ రేట్ అనేది కూడాను హైగా ఉంటుంది కంపేర్ టు ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేస్తే. ఫ్రీజ్ చేసి తర్వాత ట్రాన్స్ఫర్ చేయడం వల్ల, ఎందుకంటే ఆ ఎంబ్రియోకి కానివ్వండి యూట్రస్ కి కోఆర్డినేషన్ అనేది కరెక్ట్ గా ఉండి ద ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ వుడ్ ఆల్సో బి హయ్యర్. ప్లస్ మనకు అన్నెసెసరీ కాంప్లికేషన్స్ అనేవి రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఎగ్ నెంబర్ ఎక్కువగా ఉంటే హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పాను. అలాంటప్పుడు ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేస్తే దే క్యాన్ ల్యాండ్ అప్ ఇన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్. అలాంటివన్నీ జరగకుండా మనము ఫ్రీజ్ చేసి తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తాం. సో దీనివల్ల అటు సక్సెస్ రేట్ని ఇంక్రీజ్ చేసుకుంటున్నాం, ప్లస్ కాంప్లికేషన్స్ రాకుండా కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాకు ఆల్మోస్ట్ మంచి సక్సెస్ రేటే ఇస్తున్నారు మీరు కపుల్స్కి అని అనిపించింది. సో అంటే ఎంతమంది పేషెంట్స్కి మీరు ట్రీట్ చేసి ఉండొచ్చు మేడం? ఇక్కడ ఎలా ఉంది అసలు సక్సెస్ రేట్? లైక్ మా దగ్గర కంపేర్ టు ద వరల్డ్ వైడ్ సక్సెస్ రేట్ కనుక మనం చూసుకుంటే, వరల్డ్ వైడ్ గా అంటే మేము ఎప్పుడైతే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తామో డే 5 కల్చర్స్ అని చెప్పాను, బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్సే మనం ఇక్కడ చేస్తాం అనమాట. దట్ ఈస్ ద హైయెస్ట్ స్టాండర్డ్. అండ్ బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వరల్డ్ వైడ్ గా సక్సెస్ రేట్స్ ఒక ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే 40-50% అని చెప్తాము. 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ట్విన్ రిస్క్ కూడా చెప్పి 2 ఎంబ్రియోస్ కూడాను ట్రాన్స్ఫర్ చేయొచ్చు. బట్ అప్పుడు కూడాను 60% వరకే మనం ఛాన్సెస్ చెప్తాం. అండ్ మన దగ్గర మేము చూస్తాం అదేంటి సక్సెస్ రేట్ అయితే మాత్రము కన్సిస్టెంట్లీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఆల్మోస్ట్ since we have started the 9M fertility at Gachipoli, we are seeing a consistent success rate of 80% anamata. Okay. So all these months, and few months we have also seen 100% in few months also. Okay. ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఐవీఎఫ్ లో 100% అనేది ఎప్పుడు మనం ఇవ్వలేము. ఇట్స్ నాట్ ఆల్వేస్ 100%. క్లియర్ గా అది అర్థం చేసుకోవాలి అందరు, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యావ్ డిఫరెంట్ ఇష్యూస్. సో దాన్ని మనము అదేంటి అడ్రస్ చేసుకునే వెళ్ళాల్సి ఉంటుంది. బట్ మన ప్రయత్నం మాత్రము it should be something that their first cycle should be the last cycle. అంటే వీలైనంత వరకు వాళ్ళు వెళ్ళిన ట్రీట్మెంట్ సైకిల్లోనే సక్సెస్ అందేటట్టుగా మనము ప్రయత్నం మాత్రం చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఆల్రెడీ అప్పటికే చాలా వెయిట్ చేసి వచ్చి ఓకే ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ చేయించుకోగానే నేను ప్రెగ్నెంట్ అయిపోతాను అన్న ఒక హ్యాపీ మూడ్లో అలా వస్తూ ఉంటారు. సో మీరన్నట్టు అలా అవ్వకపోవడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. సో అట్లా ఎవరన్నా ఫెయిల్ అయినప్పుడు ఫస్ట్ టైం అట్లా ఒక 2-3 సిట్టింగ్స్లో సక్సెస్ అయిన వాళ్ళు కూడా మనం చూసాము. సో అలా ఫెయిల్ అయినప్పుడు వాళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు? ఆ టైంలో వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? ఆల్రెడీ డిప్రెస్ అయిపోయి ఉంటారు వాళ్ళు. లైక్ మనము హాస్పిటల్లో కూడాను మన దగ్గరికి వచ్చే వాళ్ళలో కూడాను ప్రీవియస్గా ఐవీఎఫ్స్ అయ్యి అండ్ ప్రీవియస్ ట్రీట్మెంట్స్లో కూడాను ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది కూడా చూస్తూ ఉంటామండి. దే డు కమ్ 1 cycle ఆర్ మల్టిపుల్ సైకిల్స్ చేసిన తర్వాత కూడాను ప్రెగ్నెన్సీ రాకుండా ఇష్యూస్ కూడా ఉంటాయి. ఎప్పుడైతే అలాంటి కండిషన్ అనేది మనం చూస్తామో క్లియర్గా కంప్లీట్గా అదేంటి మనము డీటెయిల్డ్గా అనలైజ్ చేయాల్సిన అవసరం పడుతుంది. ప్రీవియస్గా అందులో భాగంగా ఏంటంటే అసలు ప్రీవియస్ ఐవీఎఫ్లో ఏం జరిగింది అంటే ఎగ్స్ ఎలా ఉన్నాయి, ఎన్ని ఎగ్స్ వచ్చాయి, ఎటువంటి ఇంజెక్షన్స్ వాడడం జరిగింది, అండ్ భర్త యొక్క కణాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ కౌంట్ ఎలా ఉంటుంది, అండ్ మొటిలిటీలో ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, తర్వాత ఏ డే ఆఫ్ ద ఎంబ్రియో దే హ్యావ్ ట్రాన్స్ఫర్డ్. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా హియర్ వీ డూ డే 5 బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తామన్నాను, అంటే దట్ ఈస్ ద హైయెస్ట్ స్టాండర్డ్. బట్ కొన్నిసార్లు కొంతమందికి డే 3 ఎంబ్రియోస్ కూడాను ట్రాన్స్ఫర్ చేసుకొని ఉంటారు. సో దట్ ఈస్ అప్పుడు అన్ని డే 3 ఎంబ్రియోస్ డే 5కి వెళ్ళవు అనమాట. సో
సో అలాంటి అందుకోసమనే ఎలాంటి ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ అయినాయి, ఏ డే ఆఫ్ ఎంబ్రియోస్ పెట్టించుకున్నారు అనేది కూడాను ద మోస్ట్ ఏమంటారు ఇంపార్టెంట్ పాయింట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్. అండ్ దాని తర్వాత ఏంటంటే ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అయిందా, ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశారా, లేదా యూట్రస్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనేది డీటెయిల్గా చూసుకుంటాం. అండ్ ఇవన్నీ ఇవాల్యుయేట్ చేసిన తర్వాత కపుల్ యొక్క జెనెటిక్ దేంటి ఎవాల్యుయేషన్ చేస్తాం. ఏమైనా ఎందుకు అంటే ఎంబ్రియో ఫార్మేషన్లో ఏమైనా ఇష్యూస్ ఉంటున్నాయా. ఎందుకంటే ఎప్పుడైతే ఒక కపుల్ ఐవీఎఫ్కి వెళ్ళారు అండ్ గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ అయ్యింది అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అ డే 5 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకొని ఉన్నారు అంటే మాత్రము వన్ ఆఫ్ ద కామన్ రీజన్ వుడ్ బి ఎంబ్రియోలో ఏదైనా ఇష్యూస్ ఉండడం వల్ల. ఎంబ్రియోలో ఇష్యూస్ అంటే ఇందాక ఏమైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నప్పుడు కూడాను ఎంబ్రియోస్ ఇంప్లాంట్ అవ్వవు. సో అందుకే మనం ఒక ఎంబ్రియోకి 40-50% ఛాన్సెస్ అనేది చెప్తున్నాం. సో అందు గురించి ఏంటంటే కపుల్స్ ఇద్దరిది జెనెటిక్ టెస్టింగ్ చేస్తాం. అండ్ వేరే ఏమైనా ఏమంటారు హార్మోన్ ఇవాల్యుయేషన్ అంతా చేయడం జరుగుతుంది. యూట్రస్ ఇవాల్యుయేషన్ చేసుకుంటాము. అండ్ ప్రీవియస్ సైకిల్లో జరిగిన ఇష్యూస్ని అడ్రస్ చేసుకుంటూ ఇంకొక సైకిల్కి వెళ్ళాల్సి ఉంటుంది. ప్రీవియస్గా కనుక డే 3 ఎంబ్రియోస్ కనుక ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఖచ్చితంగా అదేంటి నెక్స్ట్ సైకిల్లో ఇట్ షుడ్ బి డే 5 ఎంబ్రియో ట్రాన్స్ఫరే. లేదు డే 5 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అయినా అవ్వలేదు అంటే వీ హ్యావ్ టు టెస్ట్ ద ఎంబ్రియోస్ ఫర్ ద జెనెటిక్ కాంపోనెంట్. సో దానికి మనకేంటంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్ లాగా పీజీటీఏ అనే ఆప్షన్ ఉంటుందండి. సో మనం ఎంబ్రియో తయారైన తర్వాత మనం ఆ ఎంబ్రియోని జెనెటిక్గా నార్మల్ ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు. సో అంటే యూట్రస్లో పెట్టక ముందే ట్రాన్స్ఫర్ చేయక ముందే ఎంబ్రియోని అనలైజ్ చేస్తాం వెదర్ ఇట్ ఈస్ అ నార్మల్ ఎంబ్రియో ఆర్ నాట్. సో ఇది అటు ప్రీవియస్గా ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళలో చాలా ఉపయోగపడుతుంది. ప్లస్ ప్రీవియస్గా కనుక రికరెంట్గా మిస్క్యారేజెస్ అవుతున్న వాళ్ళలో కూడా నేను ఇందాక చెప్పాను అబార్షన్స్ అయిన వాళ్ళలో కూడాను జెనెటిక్గా నార్మల్ ఉన్న ఎంబ్రియో కూడాను యూజ్ అవుతుంది అనమాట. సో అలా మనం ఒక ఎంబ్రియోని టెస్ట్ చేసి నార్మల్ ఉన్న ఎంబ్రియోని కూడాను ట్రాన్స్ఫర్ చేస్తాం. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఆప్షన్ దేంటి దే హ్యావ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్ అనమాట ప్రీవియస్గా ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళలో. అండ్ అదర్ రీజన్ వుడ్ బి యూట్రస్లో ఇష్యూస్ ఉంటాయి. అంటే రిసెప్టివిటీ అంటాం. మనము ఎంబ్రియో పెట్టగానే యూట్రస్ కూడా రిసీవ్ చేసుకోవాలి. సో ఆ రిసీవ్ చేసుకునే టైంలోనే ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ ఇంప్లాంటేషన్ విండో అంటాం. ఆ టైంలో యూట్రస్లో ఎంబ్రియోని రిసీవ్ చేసుకునే జీన్స్ ఉంటాయి. సో ఆ జీన్స్ కనుక కరెక్ట్గా ఎక్స్ప్రెస్ అవ్వకపోతే ఎంత చక్కటి ఎంబ్రియో పెట్టినా కూడాను ఇంప్లాంట్ అవ్వవు. సో దాన్ని కనుక్కునే టెస్ట్ కూడాను మనకు ఉంది. దట్ ఈస్ కాల్డ్ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరే అంటాం. సో అందులో భాగంగా ఏంటంటే మనము ఒక పర్టిక్యులర్ ఉమెన్ యూట్రస్లో ఎంబ్రియోని రిసీవ్ చేసుకునే జీన్స్ అనేవి ఎప్పుడు ఎక్స్ప్రెస్ అవుతున్నాయి అనేది పర్టికులర్ టైం తోటి మనకి తెలుస్తుంది. సో ఆ టైం కనుక తెలిస్తే మనము కరెక్ట్గా అదేంటి టైంలో మనం ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేస్తాం. సో అటు ఎంబ్రియో నార్మల్గా ఉండడము యూట్రస్ రిసెప్టివిటీ టైం తెలుసుకుంటే వీ కెన్ ఇంక్రీజ్ ద ఛాన్సెస్ ఫర్ దెమ్ ఇన్ దర్ నెక్స్ట్ సైకిల్. సో దీస్ ఆర్ ద అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనమాట. ఇలా ప్రీవియస్గా ఎప్పుడైతే ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళలో ఇవాల్యుయేట్ చేసుకుంటూ ఏది చేస్తే బెటర్ అనేది మనము డిస్కస్ చేస్తూ అదేంటి కౌన్సిల్ చేస్తూ ట్రీట్మెంట్స్ అనేవి ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. సో ఇట్లా ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ అంతా మీ దగ్గర ఉంది కాబట్టి మోస్ట్లీ ఇంత సక్సెస్ రేట్ ఉంది మీ దగ్గర. సో ఓకే డాక్టర్ గారు, అంటే ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాము, ఇంతకుముందు ఈ వర్డ్ అంతా మనం సెలబ్రిటీస్ దగ్గర వినేవాళ్ళం. అండ్ ఇప్పుడు ఏజ్ పెరుగుతున్న కొద్దీ ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ వచ్చింది, ఎగ్ ఫ్రీజింగ్ అనేది చేసుకుంటున్నారు. సో అది నిజంగానే యూస్ఫుల్లా, ఎంతవరకు కరెక్ట్? ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి అసలు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండ్ అందరికి కూడా కొంచెం అవేర్నెస్ కూడా రావాలండి ఈ పాయింట్లో. చాలా మంచి క్వశ్చనే. ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఏంటంటే ఎగ్స్ అనేవి మనము ముందుగానే ఫ్రీజ్ చేసుకోవడం అని. ఇది ఎవరికి సజెస్ట్ చేస్తాము, లేకపోతే ఎవరు చేసుకుంటే బెటర్ అంటే ఇప్పుడైతే చాలా మీరు చూస్తున్నారు లైక్ ఉమెన్ దే ఆర్ డిలేయింగ్ దేర్ మ్యారేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే కెరీర్ గురించి కానివ్వండి, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం అంటూ అటు మ్యారేజ్ కొంచెం లేట్గా చేసుకుంటున్నారు అండ్ మ్యారేజ్ తర్వాత కూడాను ప్రెగ్నెన్సీ కూడాను డిలే చేస్తున్నారు బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్. సో అలాంటప్పుడు మనకి ఏమవుతుంది, ఏజ్ అయితే ఇట్ ఈస్ ఆన్ గోయింగ్ క్లాక్ కదా. సో ఎగ్ నెంబర్ తగ్గిపోతుంది, క్వాలిటీ తగ్గుతుంది. కాబట్టి
మేము అందుకోసమని ఏం చెప్తాము అంటే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటే ఎగ్ని మనం ముందుగానే ఫ్రీజ్ చేసుకోవచ్చు. వాళ్ళు చిన్న వయసులోనే ఎగ్ అనేది మనం ఫ్రీజ్ చేసి పెట్టుకుంటే ఫ్యూచర్లో ఇఫ్ దే కుడెంట్ కన్సీవ్ ఆర్ వెన్ దే వాంట్ టు ప్లాన్ ఆల్సో ఇవే ఎగ్స్ ని వాళ్ళు తర్వాత వాడుకోవచ్చు. మనము 30 years లో కనుక ఇఫ్ దే హావ్ ఫ్రోజన్ దేర్ ఎగ్స్ బట్ వాళ్ళు ఒక 5 years ప్లాన్ చేసుకోలేదు, 35 తర్వాత ప్లాన్ చేసుకున్నారు, బట్ అప్పుడేమైనా ఎగ్ తగ్గినా లేకపోతే ప్రెగ్నెన్సీ రాకపోతే ఈ ఎగ్స్ ని వాళ్ళు తర్వాత వాడుకోవచ్చు. సో ఒకసారి మనం ఎగ్స్ ఫ్రీజ్ చేసి పెట్టుకున్నప్పుడు ఇట్ విల్ బి దే క్యాన్ బి రిలాక్స్డ్, అంటే దే కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ అదర్ వర్క్ అండ్ ఇవైతే అలాగే ఫ్రీజ్ అయి ఉంటాయి. ఫ్యూచర్ లో ఈ ఎగ్స్ ని వాళ్ళు తర్వాత వాడుకోవచ్చు. ఇది మనకి సెలబ్రిటీస్ ఒకటి కాదు, బట్ దీని సెలబ్రిటీస్ వల్ల కొంచెం అవేర్నెస్ ఎక్కువ పెరిగింది. బట్ క్రమంగా మన కామన్ పబ్లిక్ లో జనరల్ పాపులేషన్ లో కూడాను ఇది చూస్తున్నాము అండ్ చాలా మంది మా దగ్గరికి వస్తున్నారు కూడాను. అండ్ దే కమింగ్ అండ్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఎగ్ ఫ్రీజింగ్ అండ్ ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ టు నో దట్ దే ఆర్ కమింగ్. ఎందుకంటే తర్వాత 35 తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఎగ్స్ లేకపోవడం వల్ల అన్నెసరిగా వాళ్ళు బాధపడడం కన్నా ముందుగానే ఫ్రీజ్ చేసి పెట్టుకుంటే తర్వాత అసలు వరి అవ్వాల్సిన అవసరం ఉండదు. దే కెన్ ప్లాన్ దే అండ్ 35 తర్వాత వాళ్ళు కన్సీవ్ అవుదాం అనుకున్నా మనకి ముందే చిన్న వయసులో ఉన్న ఎగ్గే మనకు ఉంటది కాబట్టి జెనెటిక్ ఇష్యూస్ అనేవి కూడాను బేబీస్ లో రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. బికాస్ మదర్ ఏజ్ తోటి జెనెటిక్ ఇష్యూస్ కూడాను ఎక్కువ అవుతాయి, డౌన్ సిండ్రోమ్ రిస్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బట్ మనం ముందుగానే ఫ్రీజ్ చేసుకుంటే ఆ రిస్క్ కూడాను ఉండదు. సో ఆ విధంగా ఇవన్నీ మనకి చాలా హెల్ప్ అవుతాయి. సో అంటే కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నట్టే దీని గురించి కూడా ఆలోచిస్తున్నారు. సో అంటే 30 years లోపు ఎగ్ ఫ్రీజ్ చేసుకుంటే హెల్దీగా ఉంటుంది. అంటే అట్లీస్ట్ ఇప్పుడు 30 వరకు దే మైట్ నాట్ బి, బట్ ఏంటంటే చాలా మంది 30 తర్వాత 35 అప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. అది కరెక్ట్. ఇన్ కేస్ ఇఫ్ దే వాంట్ టు ఎర్లీగా ఫ్రీజ్ చేస్తే చాలా మంచిది. ఎర్లీగా అంటే మనము అట్లీస్ట్ 30 టైంలో అయినా ఫ్రీజ్ చేసుకుంటే క్వాలిటీ అనేది బెటర్ గా ఉంటుంది. If they have not married till 30 and they don't have a plans of marriage in the near future, or even if they are married but they are not having a plans for any pregnancy అనుకుంటే better to freeze them early అన్నమాట. అంటే చూద్దాము 35 వరకు ఆగి చూద్దాము తర్వాత అన్నట్టుగా కాకుండా as early as possible would be more helpful for them. అటు ఎగ్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఎగ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, క్వాలిటీ బెటర్ గా ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయి. ఓకే. అండ్ మీది హాస్పిటల్ నేమ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది మేడం, 9M ఫర్టిలిటీ. సో ఏంటి దానికి ఏదైనా రీజన్ ఉందా ఆ నేమ్కి? ఏంటి 9M అనేది ఏంటంటే ఇట్స్ లైక్ ఫ్రమ్ బిఫోర్ కన్సెప్షన్ టు కంప్లీట్గా వాళ్ళు ఒక 9 months అంతా కూడాను చక్కగా ఉండి డెలివరీ అయ్యేంత వరకు కూడా అన్ని ఫెసిలిటీస్ మనము ఇక్కడ ప్రొవైడ్ చేయడం అనమాట. సో అటు వీ హ్యావ్ ద ఫర్టిలిటీ వింగ్ యాజ్ వెల్ యాజ్ ద బర్తింగ్ వింగ్ కూడా ఉంది. సో వన్స్ ఒకరు కపుల్ ఇఫ్ దే విషింగ్ టు ప్లానింగ్ అ ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ తీసుకొని కన్సీవ్ అయిన తర్వాత 9 months చక్కగా వితౌట్ ఎనీ ఇష్యూస్ ఫాలోఅప్ చేసుకొని డెలివరీ అవ్వడానికి కూడాను మన దగ్గర ఫెసిలిటీస్ అన్ని కూడాను ఉన్నాయి. సో మేడం ఈ మధ్యలో IVF కాకుండా IVM అని కూడా వింటూ ఉన్నాము. అసలు IVM అంటే ఏంటి, అది ఎలా ఉపయోగపడుతుంది అంటారు? IVM అనేది ఏంటంటే ఇన్ విట్రో మ్యాచురేషన్ అంటామండి. సో IVM మనకి తెలియాలంటే ఫస్ట్ అసలు IVF లో ఏం చేస్తామో దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అనేది క్లియర్గా అర్థం కావాలి. బికాస్ కన్వెన్షనల్గా అంటే IVF లో మనం ఏం చేస్తాము, అటు ఆడవాళ్ళకి వాళ్ళకున్న ఎగ్ రిజర్వ్ బట్టి ఎగ్ నెంబర్ బట్టి ఆ ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తాం, స్టిమ్యులేట్ చేస్తాం. దాన్ని కంట్రోల్డ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ అంటాం. సో ఇంజెక్షన్స్ ఇచ్చేసి ఎగ్స్ పెరిగిన తర్వాత ఎగ్ బయటకు తీసుకుంటాం, ఎగ్ రిట్రీవ్ చేస్తాం. సో ఆ రిట్రీవ్ చేసే క్రమంలోనే అది మెచ్యూర్ అవ్వడానికి ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇచ్చేసి మెచ్యూర్ ఎగ్ ని మేము తీసుకుంటాం. ఇది నార్మల్ గా IVF లో జరిగే ప్రాసెస్. అండ్ తీసుకున్న ఎగ్ ని మనము ల్యాబ్ లో హస్బెండ్ యొక్క స్పర్మ్ తోటి మిక్స్ చేయడం జరుగుతుంది. మిక్స్ చేసిన తర్వాత 5 days ల్యాబ్లో కల్చర్ చేస్తే ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఇది మనకి నార్మల్గా IVFలో జరిగే ప్రాసెస్. బట్ ఇన్ IVM ఏంటంటే మనకు ఇన్ విట్రో మ్యాచురేషన్ అంటే మనకు ఇమ్మెచ్యూర్ ఎగ్స్ని మనం ముందుగా తీసుకుంటాం.
అంటే మెచ్యూర్ అవ్వక ముందే చిన్నగా ఉన్న వాటిలోంచి మనం ఎగ్ తీసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే అందరికీ మనకి నార్మల్గా ఐవీఎఫ్లో ఉన్నట్టుగా ఇంజెక్షన్స్ అనేవి ఉండవు. చాలా తక్కువ, హార్డ్లీ 2 or 3 days ఇంజెక్షన్స్ ఇచ్చేసి చిన్నగా ఉన్నప్పుడే అంటే మనము ఎగ్, అందులో ఉన్న ఎగ్ని బయటకు తీసుకుంటాం. అప్పుడు ఇమ్మెచ్యూర్ ఎగ్ వస్తుంది. ఆ ఇమ్మెచ్యూర్ ఎగ్ని ల్యాబ్లో మెచ్యూర్ అవ్వడానికి అదేంటి కల్చర్ చేసి మళ్ళీ మెచ్యూర్ అయిన తర్వాత హస్బెండ్ యొక్క స్పర్మ్ తోటి మిక్స్ చేస్తాం. ఎందుకు ఇలా, వై వి నీడ్ టు రిట్రీవ్ ఇమ్మెచ్యూర్ ఎగ్ ఎందుకు అంటే, అందరికీ మనము ఇంజెక్షన్స్ అనేవి కొంత ఇవ్వలేమండి. దెర్ ఆర్ సర్టన్ కాంట్రా ఇండికేషన్స్ ఆల్సో. ఎలాగంటే కొంతమందికి బ్రెయిన్లో మనకి బ్లడ్ క్లాట్ అయ్యే ఇష్యూస్ ఉంటాయి, వీనస్ థ్రాంబోసిస్ అంటాం. సో బ్లడ్ క్లాట్ అవ్వడం అనేది ఇష్యూస్ ఉంటాయి. అలాంటి వాళ్ళలో ఇంజెక్షన్స్ ఇవ్వడం అనేది సరికాదు. సో బికాస్ హార్మోన్ చేంజెస్ వల్ల మళ్ళీ ఈస్ట్రోజన్ హార్మోన్ తోటి వాళ్ళకి బ్లడ్ క్లాట్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి వి కాంట్ టేక్ దెమ్ త్రూ ద రెగ్యులర్ ఐవీఎఫ్ ప్రాసెస్. సో వాళ్ళకి ఈ ఐవీఎం అనేది సూట్ అవుతుంది. సో మనం ఇంజెక్షన్స్ లేకుండా అదేంటి రిట్రీవ్ చేసేసి ల్యాబ్లోనే మెచ్యూర్ చేస్తాం. అండ్ కొంతమందికి పీసీఓడిలో చాలా ఎగ్స్ ఉంటాయి, వాళ్ళలో కూడాను ఇంజెక్షన్స్ అన్ని పెట్టేసి అన్ని ఎగ్స్ పెరిగినప్పుడు హై హార్మోన్స్ వచ్చేయడం అనేది కూడా చూస్తూ ఉంటాం. సో వాళ్ళలో కూడాను ఈ ఐవీఎం వుడ్ బి అదర్ ఆల్టర్నేటివ్. లేదా ప్రీవియస్గా ఐవీఎఫ్ అయ్యాయి, కన్వెన్షనల్ ఐవీఎఫ్కి వెళ్ళారు, బట్ క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ వాజ్ నాట్ గుడ్ అన్నప్పుడు కూడాను మనం ఈ ఐవీఎం అనేది ఆప్షన్ మనం తీసుకోవచ్చు. సో ఇలాంటి కండిషన్స్లో మనం ఐవీఎం అనేది చేస్తాము. లేదా అంటే ఇప్పుడు మీరు వినుంటారు, లైక్ ఇఫ్ సమ్వన్ హ్యాస్ క్యాన్సర్, క్యాన్సర్ తోటి బాధపడుతున్నారు, బట్ సర్జరీ తర్వాత దే హ్యావ్ టు గో ఫర్ ఎ కీమోథెరపీ. బట్ కీమోథెరపీ తర్వాత ఏమవుతుంది, ఓవరీస్ లో నెక్స్ అన్ని కూడాను డ్యామేజ్ అవ్వడము, రేడియేషన్ వెళ్ళినప్పుడు కూడా ఓవరీస్ డ్యామేజ్ అవుతాయి. బట్ అప్పుడు ప్రెగ్నెన్సీ గనక వాళ్ళకి రాలేదు దానికన్నా ముందే, అండ్ ఫ్యూచర్ లో వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం వాళ్ళ ఓన్ ఎగ్ తోటి ఉండదు అన్న వాళ్ళకి కూడా ఏంటంటే మనకి టైం ఉండదు అప్పుడు, లైక్ ఈ రేడియేషన్ కి కీమోథెరపీ కన్నా ముందు. అప్పుడు కూడా ఏంటంటే మేము ఐవీఎం అనే ఆప్షన్ ఇచ్చేసి దాంతో ఎగ్స్ ని వాళ్ళ దీంట్లో రిట్రీవ్ చేసి ఫ్రీజ్ చేస్తాం అప్పుడు. సో ఇలా మనకు క్యాన్సర్ తోటి బాధపడుతున్న వాళ్ళకు కూడాను ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ ఆప్షన్ లాగా కూడాను మనకి ఇది యూజ్ అవుతుందండి. అండ్ ఇది కూడాను వన్ ఆఫ్ ద థింగ్ ఐ థింక్ లైక్ మెనీ ఆఫ్ దెమ్ షుడ్ బి అవేర్. దే కెన్ ఫ్రీజ్. సో అంటే చిన్న వయసులో ఉన్న వాళ్ళు, ఇప్పుడు కొంతమంది ఆడపిల్లలలో కొన్ని ట్యూమర్స్ ఉంటాయి, ఓవరియన్ క్యాన్సర్స్. సో అలాంటప్పుడు వాళ్ళకి ఏమంటే పెళ్లి కాకపోయింటే అప్పుడు కూడాను మనం వాళ్ళ ఎగ్స్ ని అదేంటి ఫ్రీజ్ చేయొచ్చు. లేదా కొంతమంది అబ్బాయిలలో కూడాను వేరే క్యాన్సర్స్ ఉంటే కూడాను స్పర్మ్ ఫ్రీజింగ్ ఆప్షన్ మనం ఇస్తాం. సో వాళ్ళది అంటే కీమో అండ్ రేడియోకి వెళ్ళక ముందే చేసుకుంటే వాళ్ళ ఓన్ గ్యామెట్ వాళ్ళకి ప్రిజర్వ్ అయి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ దే కెన్ ఇవి వాడుకొని వాళ్ళ ఎగ్ తోటి నిజంగానే ఇప్పుడు ఏంటంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా దానికి కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి, తర్వాత కూడా వాళ్ళు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో అప్పుడు బేబీ కావాలంటే వాళ్ళకి ఛాన్స్ ఉండదు కాబట్టి ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ మీ దగ్గర ఉంది, ఐవీఎం. ఐవీఎం అనేది ఆప్షన్, ఇది వన్ ఆఫ్ ద థింగ్ ఫర్ ద ఫర్టిలిటీ ప్రిజర్వేషన్. సో దానిలో కూడా అంటే మనకి అలాంటి ఇష్యూస్ బాధపడుతున్న వాళ్ళకి మనము వి కెన్ గివ్ దెమ్ దట్ ఆప్షన్ అనమాట. అంటే వాళ్ళకి అది తెలియాలి, ఓకే నిజంగా ఇట్లాంటి ఒక ఆప్షన్ ఉంటుంది అని అలాంటి వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు. అంటే ఓన్లీ ఇంకా పిల్లలు పుట్టట్లేదు అలాంటి వాళ్ళు మాత్రమే కాకుండా, సో ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ చాలా సివియర్ గా ఉన్నా సరే వాళ్ళు ఉమెన్ అండ్ మెన్ బోత్ ఆర్, అలాంటి వాళ్ళకి ఏంటంటే మనము మ్యారేజ్ అయ్యి క్యాన్సర్ తోటి ఉండి పిల్లలు పుట్టలేదు అన్న వాళ్ళకి మేము అటు ఎగ్ తీసుకొని హస్బెండ్ స్పర్మ్ అదేంటి కలిపేసి ఎంబ్రియో ఫ్రీజ్ చేస్తాం. లేదు మ్యారేజ్ అవ్వలేదు బట్ క్యాన్సర్ ఇష్యూస్ ఉన్నాయి, మనము అదేంటి ప్రిజర్వ్ చేయాలంటే ఎగ్ ఫ్రీజ్ చేస్తాం. అలా ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ దేర్ మ్యారేజ్ అండ్ ఆల్ వి డిస్కస్ ద ఆప్షన్స్ అన్నమాట. అది. సో డాక్టర్ గారు ఇందాక మీరు చెప్పారు, సో కొంతమందిలో ఏంటంటే ఊరికే అబోర్షన్స్ అయిపోతూ ఉండడము, సో వాళ్ళు కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటారు ఇంకెప్పటికీ మేము పేరెంట్స్ కాలేమా అని. అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందండి అసలు? ఇందాక మనం అనుకున్నట్టుగా రికరెంట్గా అంటే అదేంటి చాలా మల్టిపుల్ మిస్క్యారేజెస్ అవుతున్న వాళ్ళలో ఇవాల్యుయేషన్ అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనము చేసే టెస్ట్లలో మనకి కనిపించేది అదేంటి దాన్ని బట్టే
ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తాం. సో అటు యూట్రస్ సైడ్ నుంచి జెనెటిక్ టెస్టింగ్, ఎంబ్రియో టెస్టింగ్ ఇవన్నీ యాజ్ ఆప్షన్ మనం మాట్లాడుకుంటున్నాము. అండ్ ఇప్పుడున్న లేటెస్ట్గా మనకున్న ఇవాల్యుయేషన్ ఏంటంటే ఇమ్యునలాజికల్ ఇవాల్యుయేషన్ అనేది కూడా చేస్తున్నాం. లైక్ కపుల్ యొక్క HLA టైపింగ్ అనేది చేస్తాం. సో వాళ్ళ యొక్క అదేంటి ఆ HLA మ్యాచింగ్ బట్టి కూడాను మదర్ ఏంటి యూట్రస్ అనేది కొన్నిసార్లు ఎంబ్రియోని రిజెక్ట్ చేయొచ్చు. సో దానివల్ల కూడా మిస్క్యారేజెస్ అవుతుంటాయి. దీన్ని ఇమ్యునలాజికల్ ఫ్యాక్టర్ అంటాం. సో వాటికి సంబంధించి కూడాను ఆ HLA టైపింగ్ రిపోర్ట్ ఆధారంగా మనం ఇమ్యూనో మాడ్యులేషన్ అనేది చేస్తాం. సో కొన్ని మందులు అనేది మనము ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా అటు బేబీని రిజెక్ట్ చేయకుండా మదర్ బాడీ అనేది యాక్సెప్ట్ చేసి చక్కగా పెరిగేటట్టుగా మనం చెయ్యొచ్చు. సో దానికి ఇందులో భాగంగా మనకి ఒకటి లింఫోసైట్ ఇమ్యునోథెరపీ అని చేస్తాం. వెరీ వి నీడ్ టు సెన్సిటైజ్ అనమాట. సో హస్బెండ్ యొక్క అదేంటి బ్లడ్ తీసుకొని అదేంటి ఉమెన్ కి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది ఇంట్రాడర్మల్ గా. సో దానివల్ల అదేంటి యాంటీబాడీ ప్రొడక్షన్ అనేది అదేంటి మన ఆపడానికి వీలవుతుంది. అండ్ ఇమ్యునోమాడ్యులేషన్ లాగా కొన్ని డ్రగ్స్ ఉంటాయి, కొన్ని మెడిసిన్స్ అనేవి ఇచ్చేసి కూడాను మనము వీ క్యాన్ హెల్ప్ దెమ్ అవుట్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. సో చాలా మనకి అదేంటి ఉన్నాయి. సో అదేంటి ఇవాల్యుయేషన్ చేసుకుంటూ మనము డిస్కస్ చేసి ట్రీట్మెంట్స్ అనేవి డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో మేడం, 9M ఫర్టిలిటీ బై అంకుర హాస్పిటల్స్. సో బయట మనం చాలా చూస్తున్నాం ఫర్టిలిటీ హాస్పిటల్స్ అవన్నీ కూడా. సో వాటితో కంపేర్ చేస్తే ఏంటి మీ దగ్గర బెస్ట్? మీ దగ్గరికి ఎందుకు రావాలంటారు? ఎప్పుడైనా ఒక కపుల్ ఒక ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళాలనుకున్నా చూస్ చేసేటప్పుడు వాళ్ళు మెయిన్గా చూసుకోవాల్సింది వన్ థింగ్, ఎథికల్ అండ్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్స్ ఇచ్చే సెంటర్. దట్ ఈస్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. అండ్ మన దగ్గర we follow all these rules and guidelines అండ్ అన్నీ కూడాను మనకున్న ART రెగ్యులేషన్స్ ప్రకారంగా మనం ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే దే షుడ్ సీ హూ ఇస్ ట్రీటింగ్ దెమ్ అండ్ వాళ్ళ యొక్క ఎక్స్పర్టైజ్ అండ్ స్కిల్. అండ్ ల్యాబ్ మెయిన్గా IVFకి సంబంధించి ఎంబ్రియాలజీ ల్యాబ్ అంటాం. అందులో ఉన్న దీనికి టెక్నాలజీ ఏం వాడుతున్నారు, తర్వాత దీనికి ఎక్విప్మెంట్స్, ఇవన్నీ కూడాను చాలా మ్యాటర్స్ అలాట్. బికాస్ ఆ కల్చర్ సిస్టమ్ కానివ్వండి, ఏ విధంగా మనము దాన్ని మెయింటైన్ చేస్తున్నాము అనేది చాలా మనకు అటు ఎంబ్రియో గ్రోత్కి కానివ్వండి, సక్సెస్ రేట్కి చాలా దోహదపడతాయి. సో వాటన్నిటిని మనము దీనికి చూసుకోవాల్సిన అవసరం పడుతుంది. అండ్ ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్స్, ఇందాక నేను చెప్పినట్టుగా ఇట్ షుడ్ నాట్ బి అ బ్లాంకెట్ ట్రీట్మెంట్ ఫర్ ఎవ్రీబడి. సో ఒక్కొక్కరి ఇష్యూని మనము చూసుకుంటూ ఎవరికి ఏది చేస్తే బెటర్గా ఉంటుంది అనేది అనలైజ్ చేస్తూ ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. అండ్ దట్ ఈస్ వాట్ వి ఫాలో ఓవర్ హియర్ అండ్ వి వుడ్ లైక్ టు డూ ఇట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఆల్సో. ఓకే. సో అంటే ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? లైక్ IVF కానీ IUI కానీ, సో మీ దగ్గర ఉన్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్కి ఎవరైతే పిల్లల కోసం వెళ్ళాలనుకుంటున్నారో, సో వాళ్ళ పేరెంట్స్కి కూడా ఉన్న అపోహలు లైక్ అవన్నీ మైండ్లో పెట్టుకొని వస్తుంటారు. సో అలాంటి వాళ్ళందరికీ ఒక 2 words ఏమని చెప్పాలనుకుంటున్నారా? ఒకటేంటంటే ఎప్పుడైతే ఎవరైనా ప్లాన్ చేసుకుంటున్నారో ఇట్ ఈస్ బెటర్ టు దీనికి కన్సల్ట్ డాక్టర్ యాజ్ వెల్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే మనకు సక్సెస్ రేట్ అనేది డెఫినెట్గా ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఏజ్ ఆఫ్ ద ఉమెన్. సో డిలే చేసుకోకుండా అదేంటి ఎర్లీగానే కన్సల్ట్ చేయడం అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇష్యూస్ బట్టి మనము ట్రీట్మెంట్స్ అనేవి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఒక్కొక్కరి ఇండివిజువలైజ్డ్గా మనం ఎవాల్యుయేట్ చేస్తూ వాళ్ళ యొక్క దీని ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాము. అండ్ దే షుడ్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద ఇష్యూస్ అండ్ హౌ టు గో అబౌట్. అండ్ ఇక్కడ మన దగ్గర ఏంటంటే వీ డూ డిస్కస్ విత్ ద కపుల్ రిగార్డింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇష్యూ అండ్ ఇన్ఫార్మ్ చేసి విత్ ద కపుల్స్ డెసిషన్ వీ గో హెడ్. ఓకే, అలాగా. ఓకే మేడం. సో మీ హాస్పిటల్కి సంబంధించి ఇక్కడ ఎట్లాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి? IVF కానివ్వండి, IVM కానివ్వండి, ఎగ్ ఫ్రీజింగ్కి సంబంధించి, సో కపుల్స్ వస్తే వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ చేస్తారని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.